మీ నియోజకవర్గం ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యే ఉన్నట్లో పర్వాలేదు, పోయిన వాళ్ళు మొత్తాన్ని గౌరవం చేస్తారు. ఏమేమన్నా అభివృద్ధి చేసింది ఇక్కడ నా దృష్టిలో అయితే కాంగ్రెస్ లో ఎక్కువ చేశారు. టీడీపీ పెద్ద మా ఊళ్ళో అంత ఇది చేసిన. జగన్ వల్ల ఏమన్నా లబ్ధి పొందారా మీరు? మాకు రైతు భరోసా పడితే మాకు అమ్మఒడి మాకు కొంతమంది పడతాయి అంటారు కానీ నాకు మాత్రం పడలేదు. మరి ఏ పార్టీ కోటేదాం అనుకుంటున్నా అయితే? రేపు నేను మాత్రం వైఎస్ఆర్. ఎందుకని వైఎస్ఆర్ అనుకుంటున్నాను? మాకు ఫస్ట్ నుంచి నాకు తెలియదు. మరి జగన్ పెట్టిన పథకాలు ఒక 2-3 రేట్లు ఎక్కువ ఇస్తా ఉంటున్నాడు కదా చంద్రబాబు. జగన్ పెట్టిన పథకాలు 2-3 రేట్లు ఎక్కువ ఇస్తా ఉంటున్నాడు కదా. నేను చెప్పినట్టు కదా రేపు కాళ్ళు కూడా చెప్పేది ఊడెత్తాడు వాడుకొని నమ్మేదే ఉన్నా. జగన్ అన్నంత వరకు నెరవేర్చిండా లేదా? అన్నంత వరకు నెరవేర్చాడు బాగా నెరవేర్చారా? ఇక్కడ సచివాలయాలు కానీ స్కూల్ కానీ ఏమైనా డెవలప్ అయ్యా? మా స్కూల్ ఇవన్నీ బాగానే డెవలప్ చేశారు. ఇంగ్లీష్ మీడియం మా చెప్తున్నారు పిల్లలకి ఇక్కడ బాగానే. మధ్యాహ్నం భోజన పథకం అన్నీ బాగున్నాయా? ఓకే, వీళ్ళు ముగ్గురు అయినా ఒకటే, విజయం ఒకటిదే. మరి సార్ టఫ్ అవుతుంది అని అంటున్నారు కదా, అటు సూర్యుడు పడవాలి. అదే ఈసారి మేము చేసిన పథకాలే మా గెలుపు. ఇప్పుడు హోరావరిగా చదువుతుంది అంటున్నారు. హోరావరి కాదు సాపులు చుట్టడమే కొదం పార్టీలు. అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు? అది రియల్ అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు? అది రియల్, గుంటల నుంచి వచ్చిన రియాలిటీ. అంటే ఏం సరిగ్గా చేయలేరని మాట్లాడుతున్నారు కదా ఎవరు? అపోజిషన్ పార్టీ తరఫు నుంచి సరిగ్గా చేయలేరు చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే కదా, ఏ గడపకి ఏ పథకం, ఎంత మందిని సీఎం చూస్తుంటావు నువ్వు, వయసు ఎంత, ఎంతమంది సీఎంలు మారారు, ఈ చరిత్ర చూపించిన ఒక్కని చూపి, మరి అప్పుడే పింఛన్లు చూపి, 6ంటికి డోర్ కొట్టి ముసలోళ్ళకి తలుపు తొట్టి 9కి అయిపోయేది. ఈ రోజు ఇది కోట్లేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు జనసేన నాయకుడు కదా. ఇవాళ వాళ్ళ బాధలు ఎక్కడికి తిరుగుతున్నారు? మరి ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వరకు చెప్పవా? నీ తల్లి ఉంది, మంచంలో ఉంది, 6ంటికి తలుపు తొట్టి వాలంటీర్లు ఇచ్చారా లేదా? ఈ రోజు నీ తల్లి ఆడపోయి ఎన్ని బాధలు పడుతుంది? ఆ ఒకటి చెప్పు. సో ఈసారి జగన్ వస్తాయంట. ఓకే, అటు సూర్యుడు పొడిచిన జగనే సీఎం, సెంట్రల్ శాసించే మొగడు కూడా జగనే. అనుకుంటున్నారు వైఎస్ఆర్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. చంద్రబాబు వద్ద అనుకుంటున్నారు? చంద్రబాబు ఎందుకు? మాకు జగన్ బాగానే చేస్తున్నాడు పనులు. వాలంటీర్లను పెట్టి పింఛన్లు తీయటం కానీ, బళ్ళు అభివృద్ధి చేయటం కానీ అన్ని బాగానే ఉన్నాయి. మా ఊళ్ళో మాది గమలపాలెం పంచాయతీ, కొత్తపట్నం మండలం. మా ఊళ్ళో రోడ్లన్నీ వైఎస్ఆర్ పార్టీ తరఫున, ఫస్ట్ నుంచి కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ పార్టీ తరఫున మా ఊళ్ళో చేసి అభివృద్ధి చేశారు. అందుకని మేము వాళ్ళకే వేయాలనుకుంటున్నాము. దాదాపు ఇప్పుడు చంద్రబాబు కూడా ఒకసారి చూడండి, జగన్ పెట్టిన పథకాలని సేమ్ అట్లనే జగన్ పెట్టిన పథకాలు ఇస్తుంటున్నాడు. ఎక్కువ మాటలు నమ్మటం, ఆయన మాటలు నమ్ము. ఆయన అంతకుముందు చేసిన పనులన్నీ 14 సంవత్సరాలు చేశాడు. ఏం చేశాడు? పలానా పని చేశాను ఒక పాట అని చెప్పమని చెప్పలేదు కదా. ఆయన నమ్మకం లేదు, బోటం మాటలు నమ్ము. మరి కూటమిలో పొత్తులో భాగంగా ఎన్ని సెంటర్లు ఉంది కదా, ఎన్ని పొత్తులున్నా చేసే పని ఏం లేదు. బీజేపీ ఉంది, నరేంద్ర మోడీ ఉంటే బాగా డెవలప్ అవుతుంది. వీళ్ళందరూ ఎవరైనా కలుపు, అదన్నీ అయ్యే పని కాదు. జగనే మళ్ళీ సీఎం, మాకు రావాలి. ఆయనే చేసిన పనులు మరి నీట్ గా చేస్తున్నాడు. అది అంచేత ఈసారి కూడా ఆయనే గెలిపిస్తాం. ఇక్కడ ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది? ఎందుకంటే వచ్చిన 5 ఏళ్ళుగా ఏమి అమ్మకాలు పథకాలు ఏమి అమలు కాలేదు. మామూలుగా స్టూడెంట్స్ పరంగా అయితే అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి ఏమి జరగలేదు. కొంతమంది పని కొంతమంది పర్లేదు. అది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు జాబ్లు అవన్నీ వదులుతా అన్నాడు. 5 సంవత్సరాల్లో ఒక పోస్ట్ వదిలేడు. అవి కూడా కానిస్టేబుల్ 6,000 పోస్ట్ వదిలితే 6,000 పోస్ట్ 3 లక్షల మంది అప్లై చేశారు. అట్లనే మళ్ళీ ఎగ్జామ్ రాపించారు. మళ్ళీ ఆ ఎగ్జామ్ కి మళ్ళీ రీవాల్యుయేషన్, మెడికల్ టెస్ట్ అవన్నీ పెట్టారా? అవన్నీ కంట్రోల్ అయ్యేం పెట్టలేదు. ఓకేనా? అవి ఏం పెట్టుకున్నా మళ్ళీ ఇంకా ఉద్యోగాలు అంటే ఆడలేడు, ఎక్కడ వదిలేడు. మరి చంద్రబాబు ఉన్నప్పుడు లాస్ట్ లో అంటే
ఈసారి ఎలక్షన్స్ జరగబోతున్నప్పుడు మేనిఫెస్టో వదిలేండి కదా మరి అప్పుడు అయ్యా అన్న ఓట్ల కోసం అంటారా? ఓట్ల కోసం ఓట్ల కోసం వదిలింది. అవును 5 సంవత్సరాల కింద బాలినేని శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు, ఏమైనా అభివృద్ధి చేశాడా? ఏం చేయలేదుగా. ఒంగోలు అసలు ఏమైనా డెవలప్ చేశాడా? వైసీపీ వచ్చిన తర్వాత 2 లక్షల పైన ఉద్యోగాలు వచ్చినాయి అన్నారు. సచివాలయాలు అంటే అవి ఉంటాయి, సచివాలయాలు తీసేయండి. మామూలు సచివాలయాలు వాలంటీర్లు అది మంచి పనే, మేమేం కాదంటలా. మామూలుగా ఇప్పుడు నిరుపేద మామూలుగా చదువుకున్న వాళ్ళందరూ ఏమవుతున్నారు, ఇప్పుడు డిగ్రీ ఒక సంవత్సరానికి ఎట్లేదన్నా 30,000 మంది బయటకు వస్తున్నారు. వాళ్ళకి నిరుపేద డిగ్రీ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఏం చేస్తారు? ఏం చేయాలి? అందరు ఖాళీగా తిరుగుతున్నారు కదా. మరి చంద్రబాబు నాయంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? అంత ముందు అయితే నాకు తెలియదు అన్న, నాకు చెప్పుకోలేము కదా. అది మరి గత 14 సంవత్సరాలు పాలించారు కదా, 14 సంవత్సరాల్లో యువతకి ఏమేమి మేలు జరిగింది చెప్పండి మీరు. గత 14 సంవత్సరాలు పాలించారు, ఈయన వచ్చి 5 సంవత్సరాలు కూడా కాలే. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరమైంది అంటే 3 సంవత్సరాలు పాలించినట్టు. 3 సంవత్సరాలలో ఈయన గత 14 సంవత్సరాల నుంచి చెయ్యండి, ఈయన 3 సంవత్సరాల్లో చేసిందని చాలా మంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం చేశాడు? అదే మరి చంద్రబాబు హయాంలో ఏం చేసిండని? 14 సంవత్సరాలు ఏం చేశాడు? చంద్రబాబు హయాంలో చంద్రబాబు ఏమేమి చేసాడు? 5 సంవత్సరాలు ఏం చేశాడు? చేసినంత మటుకు బాగానే చేసిన అంటున్నారు కదా. ఏం చేశాడు? కరెంట్ బిల్లు అంతకుముందు పెట్రోల్ 100 రూపాయలు పోతేనే ఇప్పుడు పెట్రోల్ రేట్లు 120. అప్పుడు అడగలేదు. పెట్రోల్ పైనుంచి కదా. అదే కదా. Please subscribe .news.